అసలు ఒక్కరు కూడా ఒక్క ఫోటోలన్నా సరిగ్గా దిగరా మీద పడిపోయి ఎంత పేషెంట్ గా ఫోటోస్ ఇచ్చారో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. మరి 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన మీ నేత ఈరోజు పద్మభూషణుడైన సందర్భంగా మాట్లాడనిద్దామా బాలయ్య బాబు గారిని? మీరందరూ ఒకసారి జై బాలయ్య అంటే వారు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. బాలయ్య, ఇలా తిప్పి పట్టడంలో ఎంత టెన్షన్ పడతానో మీకు తెలియదు, కానీ మీ అభిమానం అటువంటిది. తిప్పితే కరెక్ట్గా వచ్చి చేతిలోకి పడుతుంది. మీరు కోరుకుంటారు, నేను ఒక్కటి కోరుకుంటా, మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని అలా పట్టాలని. తిప్పి మీ అభిమానానికి నా శిరస్సు వంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు, అంటే ఒక రకంగా నాకు 2 పుట్టినిల్లు హిందూపురం, మా నందమూరి వంశానికి. హిందూపురం అంటే నందమూరి పురం. ఇక్కడ జరుపుకోవడం ఉన్నది ఒకటి. ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు, అంటే 10 లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం. అలాగే 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక 50 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా, మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి, మీకు. నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరికృష్ణ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను, నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూషలు గాబు భూరి మేయంగత తారహారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భూషలు గాబు భూరి మయాంగత తారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు గాబు భూషములిచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసనసభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోక్సభ సభ్యులైతేనేమి, రాజ్యసభ